My dear Telugu viewers, this is Suman Pachigula here. I welcome you all to the channel. In this video, manam telusukobotundi to become a successful bench sales recruiter. How to become successful recruiter? Ante ikkada responsibilities neenu explain cheyanu but highlights anamata. Ippudu meeku meere నేర్చుకుందాం అనుకుంటున్నారు or you are a bench sales recruiter. ఇప్పుడు మీరు చేస్తున్న రిక్రూటింగ్ మీ ప్రాసెస్ దాంట్లో ఇంకేమైనా మీరు ఇంప్రూవ్ చేసుకున్నారా అని పాయింట్స్ నేను చెప్తా సో దట్ యూ కుడ్ రీవిజిట్ అనమాట. మీరు రీవిజిట్ చేసుకుని అచ్చా ఈ పాయింట్ నేను చెయ్యట్లే, దీన్ని నా వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తే ఇలా ఉంటుంది, ఆ విషయాన్ని మీరు గమనించి యూ కెన్ డూ యువర్ కోర్స్ కరెక్షన్ అనమాట. ఇప్పుడు న్యూగా మీరు రిక్రూటర్ అవ్వాలనుకుంటున్నారు, బెంచ్ సేల్స్ రిక్రూటర్ అవ్వాలనుకుంటున్నారు. బెంచ్ సేల్స్ రిక్రూటింగ్ అంటే ఏంటి, దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాను. మీరు కానీ ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి వెళ్ళి అది వ్యూ చేయండి. ఓకే, అది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు రిక్రూటర్ అవ్వాలంటే ఏమేమి అవసరం ఉన్నది అనుకునేది దీంట్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ టోటల్లీ ఉండదు, సో ఓవరాల్ నేను చెప్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ a total thing, definitely మా దగ్గర కోర్సెస్ ఉన్నాయి. యూ డెఫినెట్లీ వాంట్ టు గో త్రూ దాట్ అండ్ యూ కెన్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ రిక్రూటర్. కాదు నా దగ్గర మనీ లేదు ప్రస్తుతానికి, నేనే నేర్చుకుంటా, ఓకే నో ప్రాబ్లం. మీకు మీరే నేర్చుకోవాలనుకుంటే ఆ టిప్స్ పెట్టాను దీంట్లో, ఆ పాయింట్స్ మీరు వెళ్ళి మీ ఓన్గా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మీరు చేస్తున్నారు అనుకోండి, నేను చెప్పినట్టు మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇవన్నీ మీరు చేస్తున్నారా లేదా అనేది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఈ 15 పాయింట్స్ ఉన్నాయి. మీరు లాస్ట్ వరకు చూస్తే మెయిన్ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఎక్కడ మీరు మిస్ అవుతున్నారని. మీకు తెలిసింది చాలా ఉంటాయి, బట్ స్టిల్ ద వే ఐ బ్రింగ్ ఇట్ ఫార్వర్డ్ మీకు అవసరమైంది. దీంట్లో ఏముంటాయి ఎలా ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ ట్రైనింగ్లో ఇవన్నీ కవర్ కాకపోవచ్చు, మీరు మీ డైలీ వర్క్లో పడి మీరు ఫోకస్ చేస్తుంది ఇంకొకటి, కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఇంకొకటి కదా. సో అలాంటప్పుడు మీకు క్లారిటీ అనేది దొరుకుతుంది అనమాట. మేజర్లీ మీరు వీసాస్, బెనిఫిట్స్ ఇవి అన్ని మొత్తం తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ లెట్స్ అండర్స్టాండ్. సో దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ స్పెండింగ్ 5 to 10 minutes ఫర్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, అంతే కదా. సో లెట్స్ ఫోకస్. సో ఇప్పుడు మీరు బెంచ్ సేల్స్ రిక్రూటర్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ తెలియాల్సిన నాలెడ్జ్ ఇండస్ట్రీ గురించి. అంటే యుఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఏంటి అది, అంటే దాని గ్రోత్ ఎలా ఉంటుంది, అది కొద్దిగా మీరు రీసెర్చ్ చేయండి. ఓకే, సో ఈ వీడియో నేను ప్రిపేర్ చేసింది ఎందుకంటే టోటల్లీ నేను పాయింట్స్ ఇస్తా, ఆ రీసెర్చ్ మొత్తం మీ పైన వదిలేస్తా. ఓకే, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ఇవన్నీ రీసెర్చ్ చేసి నేను చెప్పాలంటే ఇది 2-3 గంటల వీడియో అవుతుంది. సో బట్ దట్స్ ఇది మీకు మీరే చేయాలనుకుంటే డెఫినెట్లీ నేను పాయింటర్స్ ఇచ్చా, ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి, you can definitely be a bench sales recruiter. Not only normal but a successful bench sales recruiter anamata. Okay, first you learn about the US staffing. Alright, దాంట్లో బెంచ్ సేల్స్ అనేది ఎక్కడికి వస్తుంది, బెంచ్ సేల్స్లో మీ డ్యూటీస్ ఏంటి అనేది తెలుసుకోండి. ఓకే, మీ దగ్గర పెన్ పేపర్ ఇప్పుడు తీసుకున్నారనుకోండి, దట్ వుడ్ బి మోర్ బెనిఫిషియల్. ఎందుకంటే నేను ఫ్లోలో చెప్పుకొని పోతూ ఉంటా, మీరు పాజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఎందుకంటే చాలా విషయం నేను మర్చిపోకూడదని దీంట్లో మెన్షన్ చేసుకున్నాను. కానీ మీకు తెలిసిందే కదా నా గురించి, నేను ఫ్లోలో ఒకసారి స్టార్ట్ అయిపోతే నేను ఏం చెప్తానో ఈ మన స్క్రిప్ట్కి బయటికి వెళ్ళిపోతాను నేను. ఓకే, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ దాట్. ఓకే, సో మా స్టూడెంట్కి అడిగితే మీకు తెలుస్తుంది హౌ ఎగ్జాక్ట్లీ. నా టైం ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటుంది, కానీ అది కంటిన్యూ అయ్యేటప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే పేపర్, సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఫస్ట్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి, దెన్ హౌ ద బిజినెస్ వర్క్స్. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అంటే మీకు మేము శాలరీ ఇస్తాం, మీ దగ్గర నుంచి మాకు ఇది అవుట్పుట్ కావాలి. సో అవుట్పుట్ కావాలి అంటే డెఫినెట్లీ మానిటరీ అవుట్పుట్, అది వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి. సో ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఎలా వస్తుంది, మన వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, వాళ్ళకి బెనిఫిట్ ఇస్తే మనకి బెనిఫిట్ ఏంటి, ఈ రీసెర్చ్ మీరు చేసుకోండి. అది మీకు తెలుసుకోవాల్సింది ఫస్ట్ అనమాట. దెన్ మనకి మనీ ఎలా వస్తుంది, మన చేసిన టైంకి మనం ఏంటంటది పెడుతున్న హార్డ్ వర్క్ ఎఫర్ట్స్కి మనకి ప్రాపర్గా కాంపెన్సేట్ అవుతుందా లేదా. దెన్ am I able to give profit to the కంపెనీకి ఎంత ప్రాఫిట్ వస్తుంది నా వల్ల, దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు నో. నెక్స్ట్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్న తర్వాత ఫోకస్ ఆన్ ద కెరియర్ గ్రోత్ అనమాట. ఇప్పుడు మీరు బెంచ్ సేల్స్ రిక్రూటర్గా స్టార్ట్ అయిపోతే మీరు బెంచ్ సేల్స్ రిక్రూటర్ కానీ చచ్చిపోవాలనుకోరు కదా. సో డెఫినెట్లీ యూ వుడ్ లైక్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ పొజిషన్. సో అలాంటప్పుడు నేను బెంచ్ సేల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ గ్రోత్ నాది ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, సో నేను ఏం చేయాలి అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో కెరియర్ గ్రోత్ మీరు తెలుసుకున్న తర్వాత
యు సీ సెట్ యువర్ ప్లాన్స్ యాజ్ పర్ యువర్ నెక్స్ట్ మూవ్. ఓకే, ఇప్పుడు బెంచ్ సేల్స్గా నేను స్టార్ట్ చేశాను, నేను 2-3 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సీనియర్ బెంచ్ సేల్స్కి వెళ్ళాలా, లేకపోతే బీడిఎంగా చేంజ్ అవ్వాలా, లేకపోతే రిక్రూటింగ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే నేను ఇంకేమైనా క్లయింట్ రిలేషన్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే బెంచ్ సేల్స్గానే కంటిన్యూ అయిపోవాలా. సో నెక్స్ట్ ఇంకో 3 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ అయింది, మేబీ 5 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను లీడ్ పొజిషన్ తీసుకోవాలా, మేనేజర్కి వెళ్ళాలా. అయితే ఇప్పుడు నేను లీడ్గా చేస్తున్నప్పుడు నా డ్యూటీస్ ఏంటి, మేనేజర్గా చేయాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, అలాంటివి కెరియర్ గ్రోత్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు చేస్తున్నట్టే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే యూ విల్ డెఫినెట్లీ be better at your place, but you cannot go to the next level అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మన నెక్స్ట్ లెవెల్లో ఉన్న రెస్పాన్సిబిలిటీ బట్టి మనం ఇక్కడ యాక్ట్ చేయాలి. ఇప్పుడు మనం లీడ్ అవ్వాలంటే మీరు సీనియర్గా ఉన్నప్పుడే లీడ్ లాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు కంటిన్యూ అయితే మీకు లీడ్ పొజిషన్ వస్తుంది. అంతేగాని నేను సీనియర్ రిక్రూటర్, నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే నాకు లీడ్ చేసేయండి అంటే ఎవరు చెయ్యరు. బికాస్ యూ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్ బిఫోర్ యూ గెట్ ద ప్రమోషన్. అండర్స్టూడ్ పీపుల్? వండర్ఫుల్. ఇదిగో ఈ ప్రాసెస్లో వెళ్దాం. మీరు ఇవన్నీ తెలుసు కదా అని ఒకసారి స్కిప్ చేసేవద్దు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, నౌ ఇట్స్ టోటల్లీ అప్ టు యూ. నౌ ఈయన ఏదో వీడియో మొత్తం చూడాలని ఇట్లా చెప్తున్నాడు అనుకుంటే మీ ఇష్టం, ఇక నేనేం చేయలేను. ఆల్రైట్, సో నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఇంటర్నల్ ప్రాసెస్. కంపెనీస్ ఇంటర్నల్ ప్రాసెస్. ఇప్పుడు మీరు జాబ్ వచ్చేసిన తర్వాత మార్నింగ్ మీరు ల్యాప్టాప్ లాగిన్ చేసినప్పటి నుంచి మీరు ల్యాప్టాప్ లాగ్ ఆఫ్ చేసిన వరకు మీ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో యూ నీడ్ టు నో దట్. ఓకే, హౌ అదర్ కంపెనీస్ వర్క్. సో డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో అది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. ఓకే, వెరీ నైస్. నౌ యువర్ డైలీ షెడ్యూల్స్. ఇప్పుడు ప్రాసెస్ అయితే వాళ్ళు చెప్తారు, కానీ మీరు జాబ్ చేసేది మీరు కదా. సో వాట్ ఈస్ దట్ యూ షుడ్ బి డూయింగ్ ఆ పర్టికులర్ టైంలో నేనేం చేస్తా. జనరలీ ఏమవుతుంది, మనం పనిచేసేది నైట్ షిఫ్ట్ అనమాట. ఓకే, ఇట్ కుడ్ బి 6:30 to 3:30 ఆర్ 4:30 to 7:30. సో 7:30 to 4:30. ఆ పీరియడ్లో నేను టైం ఎలా బ్రేక్ చేసుకుంటా. దెన్ వాట్ కుడ్ బి మై ఇనిషియేటివ్స్, నా డ్యూటీస్ ఏం చేస్తా, ఎక్కడ నా టైం వేస్ట్ అవుతుంది లేకపోతే ఏమవుతుంది అనేది మీరు ఇది చూసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు బెంచ్ సేల్స్గా వర్క్ చేసుకుంటే ఇది మీకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు బెంచ్ సేల్స్గా వర్క్ చేయట్లేదు, మీరు ఫ్రెషర్ జాబ్ చూస్తున్నారు అనుకుంటే ఒకసారి మీరు ఎన్రోల్ అయిన తర్వాత వన్స్ యూ గెట్ ఎ జాబ్ దెన్ యూ డెఫినెట్లీ నీడ్ టు ప్లాన్ యువర్ డైలీ షెడ్యూల్స్. అండ్ దీస్ షెడ్యూల్స్ విల్ డెఫినెట్లీ అఫెక్ట్ యువర్ వర్క్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనం పని చేస్తున్నాం నైట్ షిఫ్ట్లో, మోస్ట్ ఆఫ్ ద టైం మనం నైట్లో తెలిగేసి ఉంటాం. అలాంటి టైంలో మన స్లీప్ అండ్ అవర్ వేకింగ్ అప్ టైం, మన షెడ్యూల్స్, మన వర్కౌట్, మన ఫుడ్ అవన్నీ మీరు ప్రాపర్గా చూసుకోవాలి. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ రిక్రూటర్ అంటే ప్లేస్మెంట్ చేసేయడం కాదు, మనం హెల్దీగా ఉండడం కూడా కదా. సో యూ జస్ట్ నీడ్ టు నో దట్ ఓన్లీ యూ ప్రైమరీలీ ఫోకస్ ఆన్ మై జాబ్, మై ప్లేస్మెంట్స్, మై మనీ, మై ఇన్సెంటివ్స్ అనుకున్నారనుకోండి, యూ విల్ ఎండ్ అప్ స్క్రూయింగ్ యువర్ హెల్త్. Then do you call yourself a successful recruiter? No, not at all. Because you want to make money being healthy. So adi mana target anamata. Ippudu nenu nerpinchedi kuda ade. Only recruiting skills, strategies, plans, how you do that, tips anedi nenu nerpinchanu. First I'll teach how you ensure that you stay energetic and totally focused towards your work. దెన్ హౌ యూ బ్రేక్ యువర్ షెడ్యూల్. ఇవి పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అనేది ఏంటి ఎవరైనా నేర్చుకోవచ్చు, మీకు తెలిసినట్టు మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఇదనమాట. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ వన్ పీపుల్. ఇఫ్ యూఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ రిక్రూటింగ్, సో మేక్ షూర్ దట్ ఈ డైలీ షెడ్యూల్స్ని మీరు ప్రాపర్గా చూసుకుంటూ ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ కరెంట్ ట్రెండ్. మార్కెట్లో రిక్రూటింగ్ ఎలా నడుస్తూ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది. హౌ డూ యూ డూ దట్? యూ నీడ్ టు గో టు ద నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దేర్ ఆర్ డిఫరెంట్ వెబ్సైట్స్. యూ డెఫినెట్లీ గో అండ్ చెక్ ఇన్ దేర్. రీసెంట్గా ఇండీడ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో దే హ్యావ్ రిలీజ్డ్ లాట్ ఆఫ్ దే హ్యావ్ రిలీజ్డ్ రిపోర్ట్. వాట్ దే సే ఇస్ మోర్ దెన్ 70% రిక్వైర్మెంట్స్లో రేట్ మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఇట్ మీన్స్ ఇది ఫ్రమ్ రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎర్లియర్ ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు రేట్ మెన్షన్ చేయకపోతుండే, బట్ దే ఆర్ మెన్షనింగ్ ఇట్ నౌ. ఇట్ మీన్స్ ద ట్రెండ్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు రిక్వైర్మెంట్స్లో ఎలాంటి ఐటీ స్కిల్స్ మార్కెట్లో ఉన్నాయి, ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి అవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే బెంచ్ సేల్స్ రిక్రూటర్ అంటే బెంచ్లో ఉన్న క్యాండిడేట్ని సెల్ చేయాలి మనము.
సో దట్ ఈస్ వాట్ బెంచ్ సేల్స్ రిక్రూటర్. బెంచ్లో ఎవరు ఉంటారు? ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు మన కంపెనీ త్రూ జాబ్ కావాలని వస్తే వాళ్ళని జాబ్ ఇప్పించే బాధ్యత మనది. ఓకే, సో అలాంటప్పుడు అలాంటి జాబ్స్ మార్కెట్లో ఉన్నాయా లేవా, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంది, అవన్నీ చూసుకునే బాధ్యత కూడా మనదే కదా. సో దట్స్ హౌ యూ నీడ్ టు నో ద కరెంట్ ట్రెండ్. దెన్ హూ ఆర్ ద జాబ్ సీకర్స్? ఓకే, సో మన దగ్గర ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. దెన్ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి జాబ్స్ కావాలని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏమైనా ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్, బైక్, కార్, మొబైల్ ఫోన్, క్రెడిట్ కార్డ్స్ అమ్మట్లే. మనం ఒక మనిషికి వాళ్ళ లైఫ్ని సెట్ చేయాలంటే వాళ్ళకి నచ్చిన జాబ్ మనకి ఇప్పించాలి. వాళ్ళకి నచ్చిన జాబ్ అంటే వాళ్ళకి ఏమి ఇష్టం అది మనకు తెలియాలి. అలాంటప్పుడు ఏంటి, మన క్యాండిడేట్ గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళని అడగండి, బాబు మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, అలాంటప్పుడు మీకు ఏమేమి కీవర్డ్స్ నేను యూజ్ చేయాలి, ఎలాంటి టెక్నాలజీస్ కావాలి, మీ డ్యూటీస్ ఏంటిగా థోరోగా మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ప్రోడక్ట్ నాలెడ్జ్. ఏమంటారు దీన్ని? ప్రోడక్ట్ నాలెడ్జ్. సేల్స్లో ఇది ఒక టర్మ్ అనమాట, ప్రోడక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు నేను ఒక ఎక్స్క్యూజ్ మీ కార్ అమ్మడానికి వెళ్ళాను అనుకోండి, జస్ట్ వెళ్ళి కార్ ఎలా కనిపిస్తుందో కస్టమర్తో అలా మాట్లాడలేను కదా. సో నాకు ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తెలియాలన్నమాట. అలాగే మీరు బెంచ్ సేల్స్ రిక్రూటర్, మీరు ఎక్స్క్యూజ్ మీ జాబ్ చూసి అతన్ని జాబ్ సీకర్స్ని మార్కెట్ చేస్తున్నారు, అమ్ముతున్నారంటే మీకు వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. ఓకే, వెరీ గుడ్. దెన్ యూ నీడ్ టు నో అబౌట్ టెక్నాలజీస్. సో టోటలీ ఐటీ టెక్నాలజీస్ ఏమున్నాయో అవన్నిటి గురించి మీరు తెలుసుకోండి అంటే ఏంటి, మీరు కోడింగ్ చేస్తారా? నో, యూ నీడ్ టు నో వాట్ ఈజ్ వాట్. ఫ్రంట్ ఎండ్ ఏముంటాయి, బ్యాక్ ఎండ్ ఏముంటాయి, అప్లికేషన్ సర్వర్స్ ఏమిటి, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, దెన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, డివాప్స్ అంటే ఏంటి, మిడిల్ వేర్ అంటే ఏంటి, అలాంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా. టెక్నాలజీస్ గురించి తెలుసుకుంటే బెనిఫిట్ ఏంటి, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ అర్థమవుతుంది, మనం చేసిన క్యాండిడేట్ గురించి కూడా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మీకు క్యాండిడేట్ అర్థం కాదు, రిక్వైర్మెంట్ అర్థం కాదు, అలాంటప్పుడు మీ జాబ్ చేసింది మీకు అసలుగా అర్థం కాదు. గాట్ ఇట్ పీపుల్? సో యూ నీడ్ టు నో వేర్ యు ఆర్ ల్యాగింగ్. దెన్ టెక్నాలజీస్ తర్వాత వీసాస్ అనమాట. వీసాస్ ఏంటి, యూఎస్లో మనం, ఎందుకంటే బేసికలీ మనం మార్కెట్ చేసేది యూఎస్ క్యాండిడేట్స్ కదా. సో ఎలాంటి వీసాస్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు, ఎలాంటి వాళ్ళు మార్కెట్ అవుతున్నారు జనరల్లీ, వాట్ ఈస్ దట్ పీపుల్ నీడ్. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ద వీసా డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్. ట్యాక్స్ టర్మ్స్, ఎలాంటి ట్యాక్స్ టర్మ్స్ మార్కెట్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ క్యాండిడేట్ని మీరు నెక్స్ట్ లెవెల్గా ప్రజెంట్ చేయాలంటే ఎలాంటి ట్యాక్స్ టర్మ్ పైన ప్రజెంట్ చేస్తారు. సో జనరలీ మనం బెంచ్ సేల్స్లో C2C, కార్ప్ టు కార్ప్ చేస్తాం. ఓకే, సో దట్స్ వాట్ ప్రైమరీ యూ నీడ్ టు నో అబౌట్ దట్ కార్ప్ టు కార్ప్, హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్ అండ్ హౌ యూ కెన్ మేక్ మనీ. డాక్యుమెంట్స్ రిలేటెడ్. ఓకే, వీసా హోల్డర్స్ మన దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, సో ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళది మన దగ్గర ఉండాలి, జనరల్లీ సబ్మిట్ చేయాలి, క్లయింట్కి ప్రజెంట్ చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు దాని గురించి తెలుసుకోండి. దెన్ హౌ బిజినెస్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఈజ్ యువర్ రోల్. అర్థమైంది కదా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. వన్స్ మీకు బిజినెస్ ఎలా జరుగుతుంది, నా డ్యూటీ ఏంటి అని తెలుసుకుంటే మీరు ఒట్టి బెంచ్ సేల్స్ రిక్రూటర్గా ఉండరు, యూ కెన్ బికమ్ ఎ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ యాజ్ వెల్. ఎందుకంటే బిజినెస్ మనతోనే జరుగుతుంది. రిక్రూటింగ్ అండ్ బెంచ్ సేల్స్ ఈజ్ ద ప్రైమరీ వింగ్ విచ్ జనరేట్స్ మనీ. ఒక స్టాఫింగ్ కంపెనీలో రిక్రూటర్స్, బెంచ్ సేల్స్ తప్ప ఇంకెవ్వరు రెవెన్యూ జనరేట్ చేయరు. తక్కిన వాళ్ళందరూ రెవెన్యూని మేనేజ్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వింగ్ దిస్ ఈస్, అండ్ దట్స్ ద రీజన్ కంపెనీస్ పే అ లాట్ ఆఫ్ మనీ టు ద పీపుల్. ఓకే, దెన్ ఫోకస్ ఆన్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే ఏంటి, మనం జనాలతో కలవడం, మన టార్గెటెడ్ ఆడియన్స్, మనం పనిచేయాల్సిన వాళ్ళని మనం కనెక్ట్ అయ్యి రిలేషన్షిప్ బిల్డ్ చేయడం అనమాట. దెన్ ఫోకస్ ఆన్ మార్కెటింగ్. మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని ఎలా మార్కెట్ చేయం, ఏం స్ట్రాటజీస్. సెల్, హౌ వీ కెన్ సెల్ బెటర్, అంటే వై పీపుల్ షుడ్ వర్క్ విత్ అవర్ క్యాండిడేట్ అండ్ అవర్ కంపెనీ, రైట్. అందుకే సేల్స్ మెన్స్ చాలా మంది ఉంటారు, ఎందుకు కొంతమంది ఎక్కువ సేల్ చేస్తారు, సో దే హ్యావ్ ఎ సేల్ స్ట్రాటజీ. యూ నీడ్ టు లెర్న్ దాట్. Understood? Hope you are getting some idea, right, where exactly you might be lacking. Email strategies. So you need to know what sort of email strategies you might be using to attract your candidates, your recruiters, your vendors, and you so on and so forth. Calling strategies. Just ఒక స్క్రిప్ట్ చదివితే సరిపోతుందా? ఒకప్పుడు సరిపోతుండేది, ఇప్పుడు స్క్రిప్ట్ చదివినా కొంత పని అయిపోతుంది. బట్ యూ డోంట్ వాంట్ టు స్టే యాజ్ ఎ రిక్రూటర్ కదా. దాట్స్ వాట్ మై పాయింట్ ఈజ్.
సార్ మా ఆఫీస్లో ఒక చిన్న స్క్రిప్ట్ ఇచ్చారు, అది చదివితేనే నాకు సబ్మిషన్స్ అవుతున్నాయి, ప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, అవుతాయి, గాడ్ బ్లెస్ యూ. కానీ అదే స్క్రిప్ట్ మీకు సీనియర్ రిక్రూటర్, టీమ్ లీడ్, మేనేజర్ చేస్తుందా? 100% చెయ్యదు. సో యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఓన్ కాలింగ్ స్ట్రాటజీస్. సో ఫర్ దాట్ యూ నీడ్ టు హ్యావ్ అ గుడ్ కామ్ స్కిల్స్. ఓకే, then follow up strategies. Follow up strategy with your client, with your vendors, with your candidates and recruiters as well. వెరీ గుడ్. సో మీకు క్లయింట్స్, వెండర్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఎవరితో మనం పని చేస్తాం, మనకి ఎవరు బిజినెస్ ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది. రిలేటెడ్ టు యూఎస్ గురించి, యూఎస్ కల్చర్, వాళ్ళ టైమింగ్, వాళ్ళ స్టేట్, అబ్రివేషన్స్, పోస్టల్స్, కాలింగ్, వాళ్ళు యూనో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, అవన్నీ తెలుసుకోండి మీరు. రెజ్యూమే అండర్స్టాండింగ్ అండ్ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు మార్కెట్లో పబ్లిష్ చేయాలి మీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? త్రూ రెజ్యూమే. వాళ్ళది రెజ్యూమేనే కదా. సో రెజ్యూమేని ఎలా చదువుకోవాలి, ఎలా అండర్స్టాండ్ చేయాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, టెక్నికల్ స్కిల్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోండి. ఒక్కొక్కప్పుడు మనం క్యాండిడేట్ రెజ్యూమే కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. సో అకార్డింగ్ టు ద మార్కెట్ ట్రెండ్ వీ మే హ్యావ్ టు ప్రిపేర్ ద రెజ్యూమే. సో లెర్న్ హౌ టు ప్రిపేర్ రెజ్యూమే స్కిల్ యాజ్ వెల్. దెన్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్. రెజ్యూమే ప్రిపేర్ చేస్తే సరిపోయిందా? కాదు. వీ నీడ్ టు వర్క్ ఆన్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, క్లయింట్ ఒక రిక్వైర్మెంట్, ఒక నీడ్ని రిలీజ్ చేశారు. ఆ రిక్వైర్మెంట్కి మన క్యాండిడేట్ ఫిట్ అవుతాడా లేదా? ఫిట్ అవ్వకపోతే ఎందుకు ఫిట్ అవ్వడు? ఫిట్ అయితే ఎందుకు ఫిట్ అవుతాడు? ఇప్పుడు ఫిట్ కాకపోతే ఎంత % ఫిట్ అవ్వట్లేదు, నేను ఏం చేయాలి? లేకపోతే నేను క్యాండిడేట్తో మాట్లాడాలా, లేకపోతే రెజ్యూమేని ఏమైనా అప్డేట్ చేయాలా, లేకపోతే రిక్వైర్మెంట్ నాకు ప్రాపర్గా అర్థం అవ్వట్లేదా? సో దట్ క్లారిటీ యూ నీడ్ టు నో. లేకపోతే ఏం చేస్తాం, కనిపించిన రిక్వైర్మెంట్ వల్ల మనం క్యాండిడేట్ని పంపిస్తూనే ఉంటాం. ఓకే, సో దట్స్ వాట్ యూ నీడ్ టు నో, హూ దే వాంట్ అండ్ వాట్ ద పర్సన్ నీడ్ టు డూ. ఓకే, ఎక్స్క్యూజ్. దెన్ ఫైనల్ కమ్స్ ఇన్ ఓన్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఇది వెరీ వెరీ క్రిటికల్. వై? ఇఫ్ డే టు డే యు ఆర్ వర్కింగ్, యు ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు మీరు అప్రోచ్ చేసినప్పుడు మీరు ఏ ఫ్రీక్వెన్సీతో డే టు డే వర్క్ చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. ఐ కెన్ నాట్ స్ట్రెస్ ఇట్ మోర్ బికాజ్ సీనియర్ రిక్రూటర్స్ మీరు వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి వాళ్ళకి ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్. మీరు కానీ డీమోటివేట్ అవుతున్నారు, మీరు ఇన్స్పైర్డ్ లేరు, అండ్ యు ఆర్ స్ట్రెస్డ్ అండ్ యు ఆర్ సెల్ఫ్ డౌట్ యూ హ్యావ్, and you are feeling that your work is very much giving headache to you, and you think that where you are going you are not understanding, you might be thinking that you have taken some wrong decision. చాలా వస్తాయి మన థాట్స్ కదా. సో అలాంటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, మీరు అలాంటప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలనేది మీ ఓన్ ఎనర్జీ మేనేజ్మెంట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. మేబీ యూ నీడ్ టు గెట్ ఇన్ టు వర్కౌట్ మోడ్ ఆర్ మెడిటేషన్, లేకపోతే మీ ఓన్ ప్లాన్స్ ఉంటాయి. హౌ యూ కెన్ కమ్ బ్యాక్ టు యువర్ పాజిటివ్ మోడ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇఫ్ యూ ఫిగర్ అవుట్ ఆల్ దీస్ 15 థింగ్స్, డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ రిక్రూటర్. గాట్ ఇట్ పీపుల్? సో యూ సీ, జస్ట్ ఈ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో ఆల్మోస్ట్ 19-20 minutes అయిపోతుంది. ఈ డీటెయిల్స్కి వెళ్తే ఎంత టైం అవుతుంది? యు నో దట్, రైట్? సో this video is for the people who wants to do by themselves, or you want to see where are the things that lagging, or you might need to upgrade. Got it, people? Very good. And ఈ ఛానల్ మీకు దొరికింది and you want to know more about English because you like to listen to the recruiting videos in English channel link నేను descriptionలో పెడతాను. Definitely go and visit there. If you have not subscribed, please subscribe to this channel and the English channel. Alright? Thank you so very much once again. This is Suman Pachigulla on a mission to impact 5 million lives through recruiters. Take care and goodbye. I would love to see you as a successful recruiter. Take care. Bye-bye and visit once again. Take care.